ఐ ఆల్ సింహాద్రి ఇక ఆనంది గురించి చెప్తుంటే, ఇంకా మీరు ఏం ఆలోచించకండి బాబయ్య. ఆనంది అమ్మ నాన్న గురించి ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు ఆనంది చిన్నప్పుడు తప్పిపోయిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు చిన్నప్పుడు తప్పిపోయిన ఫోటో అడుగుతారు. అప్పుడు ఆనంది చిన్నప్పుడు ఫోటో మీ దగ్గర ఉందా? ఆనంది ఎప్పుడో 8 ఏళ్ల వయసులో మీ దగ్గరికి వచ్చింది, కానీ చిన్నప్పుడు ఫోటో అయితే మీ దగ్గర లేదు కదా. సరే, వాళ్ళు ఇంకోటి కూడా అడుగుతారు. ఫోటో లేకపోయినా సరే ఆనంది ఎక్కడ పుట్టిందో అడుగుతారు. మరి ఆనంది ఎక్కడ పుట్టిందో మీకు తెలుసా? తెలియదు కదా. ఇవన్నీ వాళ్ళు అడిగితే మీరు ఏం చెప్తారు? అందుకే మీరు ఇవేవి ఆలోచించకండి. అమ్మ నాన్న మీరుండగా వేరే అమ్మ నాన్నను వెతకడం అనవసరం. ఆయన అమ్మ నాన్న దొరికినప్పుడు వాళ్ళే ఖచ్చితంగా అమ్మ నాన్న దొరుకుతారు. ఇప్పుడు ఆనంద్కి తెలిస్తే తను కూడా బాధపడుతుంది కదా. అనేవాళ్ళు అంటారు. అవన్నీ మనం పట్టించుకోవద్దు. మీరు ఇంకేం ఆలోచించకండి. ఆనంద్కి తెలిస్తే బాధపడుతుంది. మీరు ఇంటికి వెళ్ళండి, నాకు ఆఫీస్ టైం అవుతుంది, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను అని అంటుంటే, లేదు బాబు, మేము పక్కనే ఉంది కదా, వెళ్తాము, మీరు వెళ్ళండి అని అంటుంటే, సరే అని బాబు ఈ విషయం బిడ్డకు చెప్పకండి అని అంటుంటే, నేను చెప్పను, మీరు కూడా చెప్పొద్దు అని ఆదిత్య ఇక కారులో వెళ్తూ ఉంటాడు. ఇక పద్మమ్మ, మనం బిడ్డని వెతకాలి కదయ్యా, ఇప్పుడే కదని అల్లుడు గారు అంత చెప్పిండు, మళ్ళీ అదే అంటావింది. అది కాదయ్యా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకపోయినా సరే మనము ఎలాగైనా సరే బిడ్డ కన్న తల్లిదండ్రులు ఎవరో వెతకాలి, బిడ్డ కన్న తల్లిదండ్రులు వెతికి వాళ్ళకి అప్పగించాలి అని అంటుంటే, సరేలేవే వెతుకుదాం అని సింహాద్రి కూడా అంటూ ఉంటాడు. ఇక కర్పకం రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ, నేను ఈ నిజం ఎలాగైనా చెప్పాలి, పుట్టి ఏ జడ్జి గారి మనవరాలనే విషయం చెప్పాలి, వాళ్ళకి వీళ్ళకి కాదు, నేరుగా కన్న తల్లికి ఈ విషయం చెప్పాలి అని చెప్పి తిరుగుతూ ఉంటుంది. ఇక ఇక్కడ జ్యోతి, సూర్య ఇద్దరు కోర్టుకి బయలుదేరడానికి కారులో వెళ్తూ ఉంటారు. అర్జెంటుగా మనం కోర్టుకి వెళ్ళాలి, మనం అక్కడ వెళ్ళేసరికి లేట్ అవుతుంది, త్వరగా వెళ్ళాలి అని జ్యోతి చెప్తుంటే, అవును కదా, ఈరోజు ఇయరింగ్ ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కర్పకం వస్తూ ఉంటుంది. జ్యోతి సూర్యని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. జ్యోతి సూర్యబాబులు వెళ్తున్నారు, వెంటనే ఈ విషయం వాళ్ళకి చెప్పాలి అని చెప్పి ఇక పరిగెత్తుకుంటూ సారు సారు అని చెప్పి వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు కారులో వెళ్తూ ఉంటారు. ఇక కారులో వెళ్ళగానే, ఆగండి సారు, ఆగండి అని చెప్పి ఇక కారు వైపు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే, ఇక కారు ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా కర్పకం ఆగిపోతూ, మళ్ళీ ఈ విషయం నేను చెప్పకుండా పోయింది, నేను ఎన్నిసార్లు ఈ విషయం చెప్పాలన్నా సరే మురుగం స్వామి చెప్పనివ్వడం లేదు, తప్పుకైతే సపోర్ట్ చేశావు కదా స్వామి, నిజాన్ని చెప్పడానికి ఎందుకు సపోర్ట్ చేయడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి, అన్నచ్చి, ఇందాక రెడ్డి గారి కోడలు కొడుకు వెళ్ళారు కదా, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను వాళ్ళతో మాట్లాడాలి అని అంటుంటే, ఏందే భిక్షగతే, మళ్ళీ వచ్చినావా, మొన్ననే వస్తే నాకు తిట్లు పడ్డాయి, మళ్ళీ వచ్చినవిదే అని అంటుంటే, అది కాదు అనొచ్చి, నేను అర్జెంటుగా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకు ఒక విషయం చెప్పాలి అని అంటుంటే, ఏం అవసరం లేదు, నువ్వు ఊకే ఇట్లా వస్తే ఏదో ఒక రోజు నా ఉద్యోగం ఊడగొడతావు, నా ఉద్యోగం ఊడిపోయేంత వరకు నువ్వు ఇలా వస్తూనే ఉంటావా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంటే, అది కాదు అనొచ్చి, ప్లీజ్ అనొచ్చి, నేను వాళ్ళతో మాట్లాడాలి అని అంటుంటే, ఏందే నువ్వు పిచ్చగా తవ్వి వాళ్ళతో ఏం మాట్లాడాలి అని అంటుంటే, ఇక కర్పకం కోపంగా, నేనెవరో నీకు తెలుసా అని గట్టిగా అరుస్తుంటే, ఏంటి నా మీద అరుస్తున్నావు, నడువు అని చెప్పి ఇక వెంటనే కర్పకాన్ని నూకేస్తూ ఉంటే, ఇక కర్పకం అటువైపు పడుతూ ఉంటుంది. ఎన్ని మారినా నీ పొగరు మాత్రం మారలేదే కర్పకం, బిచ్చగత అయినా సరే నువ్వు పొగరు చూపించుకుంటున్నావు, కొంచెం తగ్గి అని చెప్పి తనే అనుకుంటూ ఉంటుంది. ఇంకోసారి ఈ విషయాన్ని నేను ఎలాగైనా చెప్పే తీరుతాను, నేను చచ్చేలోపు ఈ విషయాన్ని చెప్తాను అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది. ఇక ఇక్కడ ఆనంది ఆఫీస్ లో వర్క్ చేస్తూ జీవనని కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి జీవన, నువ్వు మొన్నటి వరకు లీగల్ అడ్వైజర్ కదా, ఎన్ని మిస్టేక్ చేస్తావా అని అంటుంటే, నువ్వు లీగల్ అడ్వైజర్ ఉన్నప్పుడు ఏ మిస్టేక్ చేయలేదా,
అన్నట్టుంటే నేను చేశాను, కానీ దాన్ని సరిదిద్దుకున్నాను. నువ్వేం చేశావు? నేను ఏ తప్పు చేయలేదు అని జీవన అంటుంటే అప్పుడే ఇక ఆదిత్య వస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య వచ్చి జీవన అని పిలుస్తూ ఉంటే, చెప్పండి బావగారు, జీవన బీకే కంపెనీ వాళ్ళకి లీగల్ క్లియరెన్స్ డాక్యుమెంట్ ఎందుకు పంపించలేదు అని అంటూ ఉంటే, ఇక జీవన ఇప్పుడు ఆనందం చూసుకుంటుంది కదా బావగారు, ఇప్పుడు కాదు, ఈ 10 days లో ఎందుకు పంపించలేదు అని అడుగుతున్నాను. ఈ రోజు వరకు కంపెనీ లీగల్ అడ్వైజర్ నువ్వే కదా అని అంటూ ఉంటే, ఇక జీవన తప్పు నాది కాదు బావగారు, ఆ కృష్ణకి చెప్పాను, తను పంపించలేడేమో అని అంటుంటే, తను జాబ్ కి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు కదా. ఎప్పుడు బావగారు? 1 week అయింది. అవునా, నాకు తెలియదు బావగారు అని అనగానే, కంపెనీ లీగల్ అడ్వైజర్వి కంపెనీ నుంచి ఒకరు వెళ్ళిపోతుంటే నీకు తెలియలేదంటే నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావో అర్థమైంది అని ఆదిత్య అంటుంటే, సారీ బావగారు అని జీవన్ అంటూ ఉంటుంది. సారీ నాకు కాదు, డాక్యుమెంట్ డిలే అయినందుకు కంపెనీ వాళ్ళకి మెయిల్ పంపించు, అలాగే డాక్యుమెంట్స్ కూడా పంపించు అని చెప్తూ ఉంటాడు. సరే బావగారు, ఆనంది లాస్ట్ లో నువ్వు కూడా చెక్ చేయి అని ఆనంది కూడా చెప్తుంటే, ఓకే అండి అని అంటూ ఉంటుంది. అలాగే ఆ కృష్ణ ప్లేస్ లో వేరే పర్సన్ ని తీసుకోండి అని అంటుంటే, ఇక జీవన యాడ్ ఇవ్వాలా, వద్దు మన కంపెనీ సైట్ లో పెట్టండి ఇక ఆదిత్య చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఆనంది జీవనతో, నాది ఏ తప్పు లేదన్నావు, ఆ ఎప్పుడేమంటావు అని అంటుంటే, ఈ తప్పు నాది కాదు, ఆ కృష్ణ వల్లే ఇదంతా జరిగింది. వాడు జాబ్ వదిలిపోకుండాంటే నీ దగ్గర తిట్లు తినాల్సిన అవసరం నాకేం లేదు అని అంటుంటే, ఈ తప్పు కాబట్టి సరిపోయింది, పెద్ద తప్పు అయితే ఏం చేస్తావు జీవన, చిన్న చిన్న తప్పులకి నువ్వు ఇలా అంటావా, నీ మేలు పెడితే సరిపోతుంది కదా అని జీవన అంటుంటే, ఇది చిన్న తప్పే, కానీ పెద్ద తప్పు అయితే నీకు నాకు అని కాదు, కంపెనీ మొత్తం నష్టపోతుంది అని అంటుంటే, సరేలే నేను మెయిల్ పెడతాను, ఊరికే నన్ను దెబ్బకు అని అంటూ ఉంటుంది. సరే ఇంకోసారి ఇలా చేయకు అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది. నిన్ను ఇలా కాదే, నేను ఇప్పుడు చిన్న తప్పు చేశాను కదా, ఇప్పుడు పెద్ద తప్పు చేస్తాను, ఇప్పుడు నాకు అవకాశం దొరికింది, నిన్ను ఎలా ఏడిపిస్తానో చూడు అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది. ఇక సింహాద్రి ఏదో గీస్తూ ఉంటే అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి దగ్గరికి వచ్చి, ఏంటయ్యా పెద్ద పెద్ద గీతలు గీస్తున్నావు, ఈసారి పెద్ద బిల్డింగ్ కాంట్రాక్ట్ ఏమైనా వచ్చిందా అని అంటుంటే, అంతకంటే పెద్దదే వచ్చింది. అవునా, ఏంటది, ఒకే గదిలో 2 జంటలు ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నాను. ఏంటయ్యా ఒకే గదిలో ఇద్దరా, ఇప్పుడు అదెందుకు అంటుంటే, మన ఇంట్లో ఉన్నారు కదా అలేఖ్య సీను, ఓ గాళ్ళ గురించా, వాళ్ళ గురించి ఏం మాట్లాడతావయ్యా, వాళ్ళు ఏమైనా కాపురం చేస్తున్నారా, ఇక్కడ ఉన్న బయట ఉన్న ఒకటే కదా, వాళ్ళ గురించి కాదే, మరి ఇంకొకరి గురించి, మనది మువ్వల జంట కదా, మువ్వలు ఎలా ముచ్చట పెట్టుకొని గోగు అని శబ్దం చేస్తాయి కదా, అలా మనం కూడా ముచ్చట పెట్టుకోనికి ఉండాలి కదా అంటుంటే, ఈ వయసులో అవసరం అయ్యా, నాకు అవసరమేనే, మనం ముచ్చట పెట్టుకోవడానికైనా దేనికైనా సరే మనం బట్టి సపరేట్గా ఉండాలి కదా, దేనికైనా అంటే ఏందయ్యా, నీకు అర్థం కాదులేవే అని అంటుంటే, ఆలోకి మారుతుంది అయ్యా, మన బిడ్డ జీవితం నాశనం చేసి ఇక్కడికి వచ్చింది, మారుతుంది లేవే తను కూడా, తను మెల్లమెల్లగా మారుతుంది అంటుంటే, ఏమో అయ్యా నాకు అనుమానంగానే ఉంది, అక్కడ బస్తీలో గొడవ చేసి ఇక్కడికి వచ్చింది, ఇక్కడైనా మారుతుందో లేదో చూడాలి అని చెప్పి అంటుంటే, ఇక అప్పుడే అలేఖ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడే గబగబా అలేఖ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఇక ఫోన్ ని తీసుకుంటూ ఉంటుంది. చూసావయ్యా, పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ ఎలా తీసుకుంటుందో అవ్వగల్లాడి అంటుంటే, అలేఖ్య పెద్ద బిడ్డ కదా, తనకి ఫోన్లు వస్తుంటాయి కదా దోస్తుల నుంచి అని అంటుంటే, ఇక అలేఖ్య వెంటనే ఫోన్ ని తీసుకొని గబగబా బయటికి వెళ్తుంటే, చూసావయ్యా ఎలా ఇక్కడ మాట్లాడొచ్చుగా, ఇక్కడ నుంచి బయటికి ఎలా పోతుందో అంటుంటే, పర్సనల్ ఉంటాయి కదా లేవే మనకేంది అన్నట్టుంటే, అది కూడా నిజమే, అది మారితే గదే చాలు, అంతేకాని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నేను ఊరుకోను, మళ్ళా మన అల్లుడు గారి మీద కన్నేయాలి, దాని పని నేను చెప్తాను అని అంటుంటే, వేయదు లేదే, వేస్తే మనం ఊరుకుంటామా, ఇప్పుడైతే సీను గారు కూడా ఉన్నాడు కదా అని అంటుంటే, అది కూడా నిజమే, నీ పని నువ్వు చూసుకో అని ఇక పద్మమ్మ అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక జీవన అలాగే ఫోన్ చేసి, ఇక్కడ లీగల్ అసిస్టెంట్ జాబ్ ఖాళీగా ఉంది,
నువ్వు వెంటనే జాయిన్ అవ్వాలి అని అంటుంటే, ఏంటి లీగల్ అసిస్టెంట్ జాబ్ ఖాళీగా ఉందా? అవును, కంపెనీ సైట్లో ఆ పోస్ట్ ఖాళీగా ఉందని పోస్ట్ చేశారు. అంటే నేను కంపెనీ సైట్లో పోస్ట్ చేయాలా? అంత కర్మ నీకేంటి? వెంటనే నువ్వు ఆదిత్యకి ఈ విషయం చెప్పు. నాకు జాబ్ కావాలి. ఇండైరెక్ట్ గా జాబ్ కావాలి అంటే ఆదిత్యని ఆలోచించి అది ఖాళీగా ఉందని చెప్పి నీకు ఆ జాబ్ ఇస్తాడు. ఆ పోస్ట్ ఖాళీగా ఉంది కదా, అది ఇస్తాడు అంటుంటే, ఇప్పుడు నేను అసిస్టెంట్ గా పనిచేయాలా? ఇప్పుడు ఏం చేస్తావు? ఆదిత్య ఆనందిని విడగొట్టడమే కదా నీకు కావాల్సింది. ఏదైతే ఏంటి అని అంటుంటే, అది కూడా నిజమే, నేను ఆదిత్యకి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక పద్మమ్మ ఇది ఎవరితో మాట్లాడుతుంది ఏంటో అని చెప్పి ఇక చూడాలని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఆనంది ఇక దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనందిని చూస్తూ ఉంటాడు. ఏంటి ఆనంది ఇప్పుడు చేస్తున్నావు అంటుంటే, నేను రాగానే పూజ చేసేదాన్ని ఆదిత్య గారు, కానీ పని అడావిడిలో పని నేను దేవునికి పూజ చేయడం మర్చిపోయాను. పని ఎంతున్నా సరే దేవుడిని మాత్రం మర్చిపోకూడదు కదా, అందుకే తెచ్చిన పూలు దేవుడికి పెట్టి పూజ చేస్తున్నాను అని చెప్పి అంటుంటే, మరి ఈ పూలు మిగిలినాయి, అవి మిగిలిపోయినాయి ఆదిత్య గారు, సరే ఈ దేవతకు పెడతాను అని చెప్పి ఆనందికి పూలు పెడుతూ ఉంటే, ఏంటి ఆదిత్య గారు నన్ను దేవతను చేశారు? నువ్వు దేవతవే కదా ఆనంది, ఇంట్లో ఆడవాళ్ళని పూజిస్తే దేవతలు నాట్యం చేస్తారంట. ఇంట్లో ఆడవాళ్ళని గౌరవిస్తూ ఉండాలి, అప్పుడు ఎక్కడైనా సంతోషం ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళని అవమానిస్తే ఇంట్లో సంతోషం ఉండదంట. ఆడవాళ్ళని గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి అని అంటుంటే, ఇంత గొప్ప గొప్ప మాటలు మీరు బాగానే చెప్తున్నారు ఆదిత్య గారు, నేను మంచిగా చెప్పారు, మీ మాటలతో నన్ను దేవతలు చేశారు అంటుంటే, నువ్వు దేవతవు కదా, జన్మనిచ్చిన అమ్మ దేవత అయితే మన బిడ్డని జన్మనిచ్చే భార్య కూడా దేవత అవుతుంది కదా, నా ప్రేమ దేవతవి నువ్వు అని అంటూ ఉంటాడు. ఇక ఆనంది, నీ మాటలతో నేను ఈ మధ్య గెలవలేకపోతున్నాను. నువ్వు మాటలతో గెలవలేకపోతే ఏంటి, ప్రేమతో గెలుస్తావు అని ఆదిత్య అంటుంటే, అది కూడా నిజమే అని చెప్పి అంటూ ఉంటుంది. మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి అని చెప్పి ఇక ఆనంది వెళ్తుంటే, అప్పుడే అలేఖ్య ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి అలేఖ్య ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటాడు. చెప్పు అలేఖ్య, నిన్ను డిస్టర్బ్ చేశాను ఆదిత్య అని అంటుంటే, లేదు చెప్పు అని అంటుంటే, నాకు ఇంట్లో బోర్గా ఉంది అని అంటుంటే, టీవీ పెట్టించాలా అని ఆదిత్య అడుగుతుంటే, లేదు నాకు టీవీ ఏం వద్దు, కానీ ఒక హెల్ప్ చేస్తావా ఆదిత్య అని అంటుంటే, ఏంటది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక పద్మమ్మ ఇదంతా వింటూ ఉంటుంది. ఈ ఒకడాడి మళ్ళీ నా అల్లుడి గారితో మాట్లాడుతుంది, అందుకే ఇక్కడ వచ్చిందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. నాకు ఇంట్లో బోర్గా ఉంది ఆదిత్య, నాకు ఒక జాబ్ కావాలి, మీ దగ్గర ఏమైనా పోస్ట్ ఖాళీగా ఉందా, నేను జాబ్ చేస్తాను అని అంటుంటే, సరే జాబ్ చూస్తాను. నాకు గుర్తొచ్చింది అలేఖ్య, ఆనంది లీగల్ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది, కానీ నీకు అది సెట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నారు. ఏం పర్లేదు ఆదిత్య, నేను ఏదైనా చేస్తాను, ఇప్పుడు ఖాళీగా ఉండడం కంటే ఏదైనా జాబ్ చేయడం మంచిది కదా, నేను ఇలానే ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, నువ్వు వర్క్ చేస్తే పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోతావు అన్నావు కదా, అవును అది కూడా నిజమే, అందుకే నేను జాబ్ చేయాలనుకుంటున్నాను, కానీ ఆనంద్కి ఈ విషయం చెప్పకుండా నేను లీగల్ అసిస్టెంట్ జాబ్ ఎలా ఇవ్వగలను? ఆనంద్ నీ మాట వినదా? వింటుంది, మరి నువ్వే ఈ జాబ్ ఫైనల్ చేయొచ్చు కదా ఆదిత్య అని అంటుంటే, ఇక సరే జాబ్ నీకే ఫిక్స్, నువ్వు జాబ్ రేపటి నుంచి జాయిన్ అవ్వు అని అంటుంటే, సరే ఆదిత్య అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది. ఏంటి ఇక్కడ నువ్వు ఉండడం కాకుండా ఆఫీస్కి వెళ్ళి నా బిడ్డ జీవితం నాశనం చేస్తావా, నిన్ను ఎలా ఆపాలో నాకు తెలుసు అని చెప్పి ఇక పద్మమ్మ కోపంగా వెళ్తూ ఉంటుంది. ఇక జ్యోతి సూర్యుని దగ్గరికి వెళ్ళి, రాయడమ్మ ఆగమవుతుంది, బిడ్డ బతుకు ఆగమవుతుంది అంటుంటే, ఏమైంది పద్మమ్మ? ఆ అలేఖ్య ఇంట్లో ఖాళీగా ఉండలేక జాబ్ చేస్తుందంట, మా అల్లుడి గారితో మాట్లాడడం నేను చూశాను, దానికి జాబ్ కావాలంట, అల్లుడు గారు కూడా ఇస్తా అన్నట్టుగా చెప్పినట్టున్నారు, రేపటి నుంచి పోతుందంట అని అంటుంటే, ఇప్పుడు అలేఖ్య అక్కడికి పోతే ఎలా? ఇన్ని రోజులు ఈ గొడవ వల్లే కదా ఇదంతా అయింది, మళ్ళీ ఆనంది ఆదిత్యని మొదలుపోతే ఏదో ఒకటి అవుతుంది.
ఇది ఆపాలి అని చెప్పి అంటూ ఉంటే, సరే నువ్వు అలేఖ్యని పిలుచుకోరా పద్మమ్మ అని అంటూ ఉంటుంది. ఏంటి మళ్ళీ ఇలా చేస్తుంది అని సూర్య అంటుంటే, తన బుద్ధి మార్చుకోవడం లేదు, మనం ఎలాగైనా సరే తనకి జాబ్కి వెళ్లకుండా ఆపాలి అని జ్యోతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అలేఖ్య వస్తూ ఉంటుంది. చెప్పండి పిలిచారంట? అవును, నువ్వు ఏం క్వాలిఫికేషన్ చేసావు, ఏం చదువుకున్నావు అంటుంటే, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. గుడ్. నేను మా ఆయనతో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, ఎవరు జాయిన్ అవుతారా అని ఆలోచిస్తుంటే సడన్ గా నువ్వు గుర్తొచ్చావు. నీకు ఈ పోస్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పాను. నువ్వు ఈ పోస్ట్ లో జాయిన్ అయిపో, నువ్వు ఈ జాబ్ కి రేపటి నుంచి జాయిన్ అయిపో అని అంటుంటే, ఇక మనసులో అలేఖ్య పద్మమ్మ అంత విన్నట్టుంది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చినట్టుంది అని అనుకుంటూ ఉంటుంది. నేను ఈ జాబ్ కి జాయిన్ కాను, నేను ఈ జాబ్ చేయను అని అంటుంటే, జ్యోతి సూర్య పద్మమ్మ అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇక ప్రోమోలో ఆనంది ఎవరినో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది లీగల్ అసిస్టెంట్ జాబ్ కి. ఇక జీవన తొంగి తొంగి అంత చూస్తూ ఉంటుంది. ఇక ఆనంది నీకు ఈ జాబ్ ఫిక్స్ అయిపోయింది, నువ్వు జాయిన్ అయిపో అని తనతో చెప్తూ ఉంటే, ఇక బయటికి వస్తూ ఉంటుంది ఆనంది. ఏంటి నువ్వు ఎవరిని జాయిన్ చేసుకున్నావు, ఎవరినో ఇంటర్వ్యూ చేస్తున్నట్టున్నావు అని జీవన అంటుంటే, అవును, లీగల్ అసిస్టెంట్ జాబ్ ఖాళీగా ఉంది కదా, ఆ అమ్మాయిని నేను సెలెక్ట్ చేశాను అని చెప్తుంటే, ఎవరిని అడిగి చేశావు, ఎందుకు చేశావు అని అంటుంటే, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను లీగల్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను, నేను ఎవరినైనా జాయిన్ చేసుకుంటాను అని చెప్పి అంటుంటే, ఇక అప్పుడే ఆదిత్య వస్తుంటాడు. చూడండి బావగారు, ఈ ఆనంది ఎవరినో అమ్మాయిని జాయిన్ చేసింది, మనం ముందే అనుకున్నాం కదా ఆ లేఖని ఈ జాబ్ లో జాయిన్ చేద్దామని. అవును, వేరే ఎవరినో జాయిన్ చేయడం ఏంటి అని అంటుంటే, ఆనంది నీ మాట లెక్క చేయకుండా ఎవరినో జాయిన్ చేసింది బావగారు, నీ మాట అంటే లెక్కే లేదు అని చెప్పి అంటుంటే, ఆనంది అలానే చూస్తూ ఉంటుంది. మరేం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం.